హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏమిటంటే బంజారా హిల్స్ చిల్డ్రన్ బాక్స్. ఈ పార్కు అందరి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చిన్న పార్కు. ఒక 50 to 100 పీపుల్స్ పర్ డేకి ఇక్కడికి వెళ్ళేసి ఆడుకుంటుంటారు. ఓన్లీ చిల్డ్రన్స్ మాత్రమే, చిన్నపిల్లలతో వాళ్ళు కూడా వస్తారు, కానీ చిన్నపిల్లలు ఎక్కువ వస్తారు. చూడండి, మా ఊడు అసలు ఆగడం లేదు. ఇలా అన్ని రకాలుగా ఆడుకునేదానికి, ఎగిరేదానికి, గంతులేసేదానికి, జారుడు బల్లలు, అన్ని రకాల వసతులతో బంజారా హిల్స్ హైదరాబాద్లో ఈ పార్క్ ఉంటుంది. చిన్న పార్క్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం, మంచిగా ఉంటుంది. చుట్టుపక్కల ఏరియా బంజారా హిల్స్ సంబంధించిన అందరి పిల్లలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. ఈవినింగ్ 4 to 5 ఎక్కువగా పిల్లలు వస్తారు. ఎనీటైం ఓపెన్లోనే ఉంటుంది, కానీ 4 to 5 ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి క్రికెట్, ఫుట్బాల్ అట్లాంటి గేమ్స్ ఇక్కడ అలౌ లేదు, ఎందుకంటే పిల్లలకు తగులుతుంది కదా, అందుకని చెప్పి. ఈరోజు పిల్లల్ని చూడండి ఎంతమంది ఎలా మంచిగా ఆడుకుంటున్నారో. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రశాంతంగా పిల్లలు అందరూ ఆడుకోవచ్చు. మావాడైతే అన్ని గేమ్స్ అది కాదు ఎక్కాడు, దూకాలని ట్రై చేస్తున్నాడు, కానీ భయం వేసే లోపల కొంచెం మళ్ళీ దిగేస్తున్నాడు. ఇదైతే ఆగడు కదా అసలు. పార్కుకు తీసుకెళ్తే ఎగరడం, అంతే ఎక్కడం, వాడికి ఇదే ఉంటుందా. ఇంకా సాయంత్రం అయితే చాలు పార్కు అని ఒకటే సతాయిస్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. పార్క్ మాత్రం ఎక్కువ శాతం 99% పిల్లలే ఉంటారు. చూడండి, కాలంలో వచ్చి ఇక్కడ ఆగి లోపలికి వెళ్ళి ఆడుకొని సరదాగా, చాలా అంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, పిల్లల్ని ఆడిపిస్తే కూడా వాళ్ళ మెచ్యూరిటీ పవర్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ బంజారా హిల్స్ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. పార్క్ అయితే నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు సరదాగా అలా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. ఈరోజు మా ఈ చిన్ని బ్లాక్ ఇదే. మా వాడైతే అసలు కూడా చూడండి, పైకి ఎక్కేసి వద్దురా అంటే కూడా వినకుండా పై వరకు ఎక్కి అక్కడ నుంచి ఒకటే జారుతున్నాడు. నేను ఆ పక్కనే ఉన్నాను, హాయ్ బాయ్ చెప్పుకుంటే నాకు వాడైతే ఎలా జారుతున్నాడు. ఆడెక్కడ పడతాడని నాకు భయం వేసేటాను. ఆడపడ్డాడు చూడు ఎలా గుర్తున్నాడు. అది సరదాగా ఆడే ఉండేది అసలు నిలబడ్డబ్బా చెప్పడం పనిలో ఉన్నారు. మీరు కూడా ఇంతేనా, మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే కామెంట్, మీ పిల్లలు కూడా ఎలాగే ఉంటే సరే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అవును కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.